అనకాపల్లి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం దీపిక ఐపీఎస్. చట్టాలను గౌరవిస్తూ చట్ట ప్రకారం పనిచేస్తాం. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుదారుల సమస్యలను తీర్చేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటాం. జిల్లా ఎస్పీ. రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీల్లో భాగంగా విజయనగరం జిల్లా నుండి అనకాపల్లి జిల్లా ఎస్పీగా బదిలీపై వచ్చి నేడు అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ శ్రీమతి ఎం దీపిక ఐపీఎస్ 2014 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారిని. ఈ సందర్భంగా మీడియాతో జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం దీపిక ఐపీఎస్ మాట్లాడుతూ, నాకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి జిల్లా ప్రజలకు పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చేలా పనిచేస్తానని, గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మహిళపై జరిగే నేరాల నిర్మూలన, మహిళా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ తదితర సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటానని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల సహకారంతో వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని, ఇందుకు పోలీస్ అధికారులు మీడియా సహకారం అందించాలని తెలియజేశారు. महोदय गार्ड निरीक्षण के लिए हाजिर है। ओम देवस्य गृहे गृहे देवस्य देवस्य गृहे गृहे मया मया गृहे गृहे मयः मया वसन्ति वसन्ति मया मया वसन्ति वसन्ति देवानां देवानां वसन्ति वसन्ति देवानां देवानां कवयः कवयो देवानां देवानां कवयः कवयः पाठ्यदासः पाठ्यदासः कवयः कवयो पाठ्यदासः पाठ्यदासः वासः देवा युगं देवा देवा युगं मे समस्यमानो समस्यमानो मे समस्यमानो చర్యలు తీసుకుంటాము. ఈ డిస్ట్రిక్ట్లో నాకు ఇప్పుడు కొంచెం ముందే ఈ రేంజ్లో పనిచేశాను కాబట్టి ఐడియా ఉన్న దాన్ని బట్టి గాంజాయి మీద స్పెషల్గా ఫోకస్ చేస్తాము. ఈ డిస్ట్రిక్ట్ త్రూ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉందని చెప్తున్నారు. సో దాని మీద స్పెషల్గా నిఘా పెట్టి హౌ కెన్ వి ఫర్దర్ ఇంప్రూవ్ ఇట్ అనేది వర్క్ చేస్తాము. ఇంకట్లాగే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 100 days యాక్షన్ ప్లాన్లో కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని తీసుకొని అది ప్రయారిటీగా తీసుకొని దాని మీద వర్క్ చేస్తాం. అది కాకుండా మహిళలు పిల్లలు రక్షణ కోసం కూడా ప్రత్యేకంగా నిఘా పెడతాం జరుగుతుంది. ఇది కాకుండా మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇంకా నేను కూడా ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాము. ఎప్పుడు ఎనీ డే వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ హాఫ్లో వాళ్ళు డిపిఓకి వచ్చి నన్ను కలిసి చెప్పొచ్చు. అదర్వైజ్ మండే గ్రీవెన్స్లో కూడా పర్సనల్గా వీ విల్ టేక్ గ్రీవెన్సెస్. అట్లాగే ఎవ్రీ పోలీస్ స్టేషన్లో కూడా పిటిషనర్స్ గ్రీవెన్సెస్ని ఇమీడియట్గా రిడ్రెసల్ చేయాలి, వచ్చిన వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనే దానికోసమే చర్యలు తీసుకుంటాము. దీనికోసం డిస్ట్రిక్ట్లో అందరు కోఆపరేషన్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రెస్ అలాగే మిగతా స్టేక్ హోల్డర్స్ ఏనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎవరు కూడా అందరు కోఆపరేషన్తో డిస్ట్రిక్ట్లో లా అండ్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేస్తానికి చర్యలు తీసుకుంటాం. ఎనీబడి హ్యాస్ ఎనీథింగ్ టు ఆస్క్ ఆర్ ఎనీ సజెషన్స్, ప్లీజ్ వెల్కమ్. ఒక రౌండ్ అయితే నాకు